న్యూస్ కి స్వాగతం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన మంత్రి దుర్గేష్ పాకిస్తాన్ పై భారత్ చేసిన ధర్మయుద్ధంలో భాగంగా భారత సైనికులకు దేశానికి నాయకత్వం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి భగవంతుని ఆశీస్సులు దైవబలం మెండుగా ఉండాలని బిక్కవోలు ప్రాచీన ఆలయాల్లో మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమి నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు షష్ఠ షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో భాగంగా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ నిడుదవోలు నుంచి 2 ప్రత్యేక బస్సుల్లో జన సైనికులతో కలిసి మంత్రి దుర్గేష్ బిక్కోలు చేరుకున్నారు. పూజల అనంతరం జాతీయ పతాకాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బిక్కవోలులో వెలసినటువంటి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అన్ని విధాలా మాకు సహకరించినటువంటి స్థానిక శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల నాయకురాళ్ళు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇది మన పురాణ ఇతిహాసాల్లో మనకి చెప్పినటువంటి మాట, దేవతలకి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. సురుల్ని కాపాడి అసురుల నుంచి వారిని రక్షించినటువంటి సుబ్రహ్మణ్య స్వామిలాగే ఇవాళ దుష్ట ముష్కరులు ఈ భారతదేశం మీద ఉగ్రవాద దాడి చేస్తే దాని నుంచి మనందరినీ కాపాడుతున్నటువంటి నిజమైన సైన్యాధ్యక్షులు మన భారత సైనికులు. అటువంటి సైనికులు వారు చూపిస్తున్నటువంటి తెగువ, చేస్తున్నటువంటి త్యాగం, వీటిని దృష్టిలో పెట్టుకుని వారికి ఆత్మస్థైర్య ధైర్యాలు ఇవ్వాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షించడానికి, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పే విధంగా దక్షిణాపథాన ఉన్నటువంటి అన్ని షణ్ముఖ క్షేత్రాల్లో కూడా ఈ అభిషేక కార్యక్రమాలను చేయమని చెప్పి మా అధ్యక్షులు, ప్రముఖ జాతీయవాది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాలో, మన జిల్లాలో బిక్కవోలులో ఈరోజు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకుని మేమందరం కూడా ఒకటే ప్రార్థించాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సువిశాల భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి. వీటన్నింటినీ కలగలిపి ఒకటిగా నిలబెట్టి భిన్నత్వంలో ఏకత్వం తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి చేతులకు బలాన్ని ఇవ్వాలని, తద్వారా ఈ దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రధానంగా శాంతి కాముక దేశంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఏ రకమైన అరాచకం జరగకూడదనేటువంటి మాటని ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా ముష్కరులు, తీవ్రవాదులు మన మీద దండెత్తితే మాత్రం ఏ రకంగా మనం ప్రతీకారం చూపించగలమో కూడా మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూపించగలిగాం. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, మా తల్లుల నుదుట సింధూరం పోతే ఏ రకంగా మేము జవాబు చెబుతామనేటువంటి మాట చెప్పామనేటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ఉగ్రవాదం మీద మనం చేస్తున్నటువంటి పోరాటం. ఇది మతానికి, దేశానికి సంబంధించింది కాదు. కానీ కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఈ రకమైనటువంటి తెగబడుతున్నారో వారిని మాత్రం ఉపేక్షించమనేటువంటి మాటని పూర్తి స్థాయిలో మనం నిరూపించే విధంగా కార్యక్రమాలు చేసాం. దానికి దైవబలం కూడా తోడవాలనేటువంటి ఆలోచనతో కేవలం ఇలాగ హిందూ దేవాలయాల్లో మాత్రమే కాదు, ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే మసీదులు ఉన్నాయో అక్కడ, అదేవిధంగా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చిల్లో కూడా ఈ రకంగా జనసేన పార్టీకి చెందినటువంటి వివిధ మతాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి పూజలు చేయాలనేటువంటి మాట చెప్పాం. ఒకే మాట, ఒకే దేశం, ఒకే పద్ధతిగా మనం వెళ్ళాలనేటువంటి మాటతో మన అన్ని కులాలు కలుపుకొని, అన్ని మతాలు కలుపుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి దైవబలం మనకు తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తుందనేటువంటి మాటను నమ్ముతూ దేశం సమగ్రతగా ఉండటానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.